అంచె దినముల్లో కట్టబడాలి. వాక్యంతో కట్టబడాలి, ఆత్మతో కట్టబడాలి. ఆత్మతో కట్టబడేది ఎలా అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చప్పట్లు కొడుతూ దేవుని ప్రేయింగ్ ఇన్ హోలీ స్పిరిట్, ప్రేయింగ్ ఇన్ హోలీ స్పిరిట్, ప్రేయింగ్ ఇన్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుటయే మనల్ని మనం కట్టుకోవటం. వాక్ శక్తి రాగానే ఆత్మచడండి, ఆత్మచడండి, అందుకు ఆత్మచడగడు కొంచెం భాషలు మాట్లాడేది అయిపోయింది. ఏం జరిగింది ఏమో. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, దే ఆర్ ఫూలిష్ పీపుల్. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. వాళ్ళు వెర్రి మొఖాలు, వెర్రి వాళ్ళు. కొంచెం అయ్యా నేను ఆత్మ పొందానయ్యా, పరిశుద్ధ భాషలు మాట్లాడు. ఏం జరిగింది ఏమోనయ్యా, వెర్రి వారులారా. ఏ చివరి దినాల్లో, కడవరి దినాల్లో దేవుడు మన అజ్ఞానాన్ని తొలగించునుగాక, దేవుని జ్ఞానముతో నింపబడదుముగాక. హల్లెలూయా. మీరు అవివేక శూన్యులుగా ఉండకూడదు, అజ్ఞానులుగా ఉండకూడదు, బుద్ధి లేని కంచర గాడిదల్లాగా ఉండకూడదు. We are not a foolish people. We received the wisdom of God. మనము దేవుని జ్ఞానముతో నింపబడిన వాళ్ళం. హల్లెలూయా. ఎస్. ఏం సరే, పరిశుద్ధాత్మతో మనం నింపబడితే, పరిశుద్ధాత్ముడు వాక్ శక్తి ఇస్తే, వాక్ శక్తి అనండి అంటే వాక్యం కాదు, నువ్వు మాట్లాడే వాక్కు. ఇట్స్ నాట్ రిటర్న్ బైబుల్, రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడిచ్చేది రాయబడిన వాక్య శక్తి కాదు. పరిశుద్ధాత్ముడిచ్చేది మనము మన క్షేమాభివృద్ధి కొరకు పలకవలసిన వాక్ శక్తి. చప్పట్లు కొడుతూ దేవుని ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వాక్ శక్తి ప్రవక్తలకు ఇవ్వగా వారు ప్రవచించారు. పరిశుద్ధాత్ముడు తన వాక్కుని ప్రవక్తలకి, యాజకులకి, రాజులకి ఇవ్వగా వారు మాట్లాడారు. పరిశుద్ధాత్మ ఆవేశం ఇవ్వగా ప్రవక్తలు, అపోస్తులు లేఖనాలు రాశారు. పేతురు రెండో పత్రిక, పేతురు రెండో పత్రిక నషలహందో రబీలహందో రెండో పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని అడు గ్రహించాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో చప్పట్లు కొట్టు, గట్టిగా మంచిగా కొట్టాలి. హల్లెలూయా. తిమోతి రెండవ పత్రిక, తిమోతి రెండవ పత్రిక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై దైవావేశము వలన కలిగిన ఓ హల్లెలూయా. తలపైకి ఎత్తండి అందరూ, ఈ మాట చెప్పండి. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన అనండి, దైవావేశం వలన. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ప్రవచనం పుట్టిందంట. హల్లెలూయా. దైవావేశం వలన లేఖనం పుట్టిందంట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కొత్త ప్రవచనం పుట్టిస్తాడా? క్రొత్త లేఖనం పుట్టిస్తాడా? యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యంలోకి నడిపించును.
వేటిని వినునో వాటిని బోధించి తెలియజేస్తాడు. 14 అనగా ఆయన క్రీస్తు వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహింపరచును. 15 తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోవి తీసుకొని మీకు తెలియజేయును. చప్పట్లు కొట్టండి గట్టిగా, మంచిగా కొట్టాలా. సచ్చు దెబ్బలు ఎందుకు? హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామములో మీలో కొందరు దేవుని దైవావేశం వల్ల, ఆత్మావేశం వల్ల లేఖనములు పలకబోతున్నారు, ప్రవచనము పలకబోతున్నారు, వాక్కుని పలకబోతున్నారు. యేసుక్రీస్తు నామములో రిసీవ్. రకాటా రాటా లాబా నా కరడా లషానియర హందులబా. హల్లెలూయా. ఓ థాంక్ యూ జీసస్. ఆమేన్. అందరు ఇటు చూడండి, నేను ముగిస్తున్నాను. తండ్రిలోనివి క్రీస్తువి, క్రీస్తులోనివి ఆత్మ తీసుకుంటాడు. ఆత్మ కొత్త ప్రవచనం పుట్టించడు, ఆత్మ కొత్త లేఖనం పుట్టించడు. ఆత్మ మన నోటికి, మన గొంతుకి, మన స్వరానికి ఆయన అందించే ఆ వాక్ శక్తి ఏమిటంటే ఈ తండ్రి లేఖనము క్రీస్తు లేఖనములో నుంచి తీయబడినదే మనకు అనుగ్రహిస్తాడు. అనగా ఈ లేఖనముల్లో నుంచే తీసి వాక్ శక్తి ఇస్తే ఆ వాక్ శక్తి మనం ప్రార్థన చేస్తాం. అనగా హల్లెలూయా. నాకు బైబిలే చదవటం రాదయ్యా, దిగులు పడబాకు. పరిశుద్ధాత్మ నీలో నుంచి ప్రార్థన చేస్తే చాలు. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేసేది వాక్యములో లేఖనము తీసి నీకు వాక్శక్తి ఇచ్చి ఆ లేఖనము నీ చేత ప్రార్థన చేయించి ఆ ప్రార్థన ద్వారా నిన్ను కడతాడు. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దాని కొరకు దేవుడు ఇనాగ్రేషన్ మొదలు పెట్టాడు. దేవుడు ఈరోజు దిస్ ఈస్ ద ఇనాగ్రేషన్ డే దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అట్టరెన్స్, గోయింగ్ టు గివ్ ద అట్టరెన్స్ టు స్పీక్ మిస్టరీస్ ఇన్ ద వర్డ్. పరలోక రాజ్య లేక వాక్య మర్మములు పలుకుతూ మనల్ని మనం కట్టుకోబోతున్నాం. మన మనస్సు కట్టబడుతుంది, మన హృదయం కట్టబడుతుంది, మన మనస్సాక్షి కట్టబడుతుంది, మన 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 శరీరము కట్టబడుతుంది. మహిమగల రాకడికి నూతన యెరూషలేముగా కట్టబడతాం, దేవుని మందిరంగా కట్టబడతాం, దేవుని ఇల్లుగా కట్టబడతాం, బండ మీద ఉన్న స్థిరమైన వారిగా కట్టబడతాం. హల్లెలూయా. గొర్రె పిల్ల భారీగా కట్టబడతాం. హల్లెలూయా. మీరు ఆత్మలో ఎదగబోతున్నారు, ఆత్మలో అభివృద్ధి పొందబోతున్నారు, ఆత్మలో శక్తిని పొందబోతున్నారు. నా సోదా రాకాబా రాషాలరమాందురబాచా రిసీవ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు. ఆత్మ దేవుడు కుమ్మరించబడే సమయంలో ఆత్మను పొందుటకు ఆశ చూపని ఓ బిడ్డ నిన్నేం చెయ్యాలి? ఆత్మ కొంతమంది అనుకుంటారు నాకు లేదనుకుంటలే అనుకని. ఎవరు చెప్పారు? ఒకవేళ నేను ఒక మాట చెప్పిన, ఆత్మ నింపుదలలో నీవు నిర్ణయించబడకపోతే ఈ సంఘంలో ఉండవు. నువ్వే బ్యాప్టిస్ట్ సంఘంలోనే ఉంటావు, నువ్వు లోతున సంఘంలో ఉంటావు, నువ్వు సిఎస్ఐలో ఉంటావు, ఆ విశ్వాసంలోనే ఎదుగుతావు, ఆ పరిపూర్ణతలో ఎదుగుతావు. కానీ ఈ సంఘములోకి వచ్చావంటే, ఈ సహవాసంలోకి వచ్చావంటే ఆత్మ నింపుదల నీకు కూడా ప్రకటించబడింది, నీకు కూడా ఉంది ఆత్మ నింపుదల. రిసీవ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చప్పట్లు కొట్టి బయట ఉన్న సహోదరుడా, పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక, ఆయన మన మీదకి వచ్చునుగాక, వాక్ శక్తిని అనుగ్రహించునుగాక. లేషాదా రాఖారాఠాలా బాండియా లేహిడరబా లేఠానామా షానియరాదలబా రచరగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఏమి అనుకున్నా, ఎవరు ఎంత అవమానపరిచినా, ఎవరు ఎంత హేళన చేసినా
నేను పొందిన ఆత్మను నేను ఎరిగి ఉన్నాను. మనం పొందిన అభిషేకాన్ని మనం ఎరిగి ఉన్నాం. మనం మాట్లాడే పరలోక భాషల యొక్క బలం ఎరిగిన వాళ్ళం, ఆ లేఖనం ఎరిగిన వాళ్ళం, ఆ శక్తి ఎరిగిన వాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ కలిగిన వారు మీరు పొందుతారు, అతి త్వరలో పొందుకుంటారు, అతి త్వరలో పొందుకుంటారు. హల్లెలూయా. ఇక ఈ కడవరి కాలములో తెలుగు భాషలోను ఇంగ్లీష్ భాషలోను ప్రార్థన చేసే కాలం ఇక ముగించబడబోతుంది. కేవలం పరలోక భాషల్లోనే ప్రార్థన చేసే కాలంలోకి మనం పరిశుద్ధాత్మలోనే ప్రార్థన చేసే కాలంలోకి మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో కట్టబడాలి. వాక్యం ద్వారా కట్టబడాలి, ఆత్మ ద్వారా కట్టబడాలి. ఆత్మ ద్వారా కట్టబడే విధానం పరిశుద్ధాత్ముడు మనలో నుండి ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్ముడు మనలో నుంచి వాక్శక్తిని విడుదల చేయటం. మనం మాట్లాడే భాష, మనం మాట్లాడే ఆ ప్రభు ఇచ్చిన ఆ వాక్శక్తి, అట్రెన్స్, ప్రతి మాట వాక్యం, ప్రతి మాట లేఖనం, ప్రతి మాట లేఖనం. స్తోత్రం చెప్పండి. అనగా రాయబడిన దానిలో నుండి మనకు కావలసిన రేమా వాక్కు మనం మాట్లాడతాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాం. ఆ రాయబడిన దానిలో నుండి నాకు కావలసింది ఆత్మ నాలోచి పలుకుతాడు. నా మనసును బాగు చేయాలనుకున్నప్పుడు మనసుకు సంబంధించిన లేఖనాలని నాలో నుంచి ప్రార్థన చేస్తాడు. హృదయాన్ని బాగు చేయాలనుకుంటే హృదయానికి సంబంధించిన లేఖనాలు నాలోంచి ప్రార్థన చేస్తూ బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో ప్రార్థన చేస్తున్న వాళ్ళు తెలుగులో చేయండి, ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఇంగ్లీష్లో చేయండి. ఏ సమయంలోనైనా ప్రార్థిస్తూ ఉండగా ఆయన సన్నిధి నీ మీదకి దిగి వచ్చినట్టు అనిపిస్తే, విశ్వసించుచున్న వాని కడుపులో నుండి జీవజల నదులు బయటకు వచ్చినట్లు అనిపిస్తే, ఆత్మ తీవ్రత మొదలైతే మధ్యలో వెంటనే భాషలతో మాట్లాడటం మొదలుపెట్టి, ఆత్మ నీకిచ్చే శక్తి చొప్పున, సామర్థ్యం చొప్పున ఎంతసేపు మాట్లాడగలిగితే అంతసేపు, ఎంతసేపు మొర్ర పెట్టగలిగితే అంతసేపు నువ్వు మొర్ర పెట్టగలిగితే ఆత్మలో క్షేమాభివృద్ధి కలగబోతుంది. ఆత్మలో కట్టబడుట నిర్మాణము చేయబడుట మొదలవబోతుంది. చప్పట్లు కొడుతూ ఆత్మదేవునికి మహిమ చెల్లిద్దాం. ఇది ఇనాగ్రేషన్ డే. పరిశుద్ధాత్మలో ప్రార్థనకి ఇది ప్రారంభ దినం. ఇది ఆత్మలో కట్టబడబోతున్నాం, నిర్మాణము జరగబోతుంది. ఆమేన్.